2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్కు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా కాస్త ముందే ఆ జట్టు యొక్క క్రికెట్ బోర్డు అధ్యక్షుడైన తమీముల్ ఇస్లాం భారత్ వంటి దేశాల్లో తమ జట్టు పర్యటించడం తమ యొక్క భద్రతకు ముప్పని, తమ దేశ ఆటగాళ్ల యొక్క భద్రతా సౌకర్యాలను ఆసరాగా చేసుకొని మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు చెప్పాడు. కానీ ఇక్కడ గత కొన్ని నెలల నుండి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసలు అడ్డర్ల కారణంగానే ఈ నిర్ణయం వెలువడిందని మనందరికీ తెలిసిందే. మెయిన్గా గత కొన్ని నెలల నుండి భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అనేవి చాలా దారుణంగా క్షీణించాయి. అక్కడ ఉన్నటువంటి ఒక వర్గమైనటువంటి ముస్లిం రాడికల్ వర్గాలు మెయిన్గా హిందువులనే టార్గెట్ చేస్తూ వాళ్ళను చాలా దారుణంగా హింసిస్తూ చంపేస్తున్నారు. ఈ దాడులకు నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి హిందూవాదులు, కొందరు హిందూ నాయకులు వాళ్ళ యొక్క ఈ ప్రవర్తనను సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ హిందూ సంఘాలు లేదా కొన్ని విధాలైనటువంటి కారణాల రీత్యా ప్రస్తుతం BCCI కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లను IPL నుంచి బ్యాన్ చేసింది. అందుకు అనుగుణంగానే గతంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ICCకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గతంలోనే లేఖ రాసింది. కానీ ఆ లేఖను చూసినటువంటి ICCI ప్రస్తుతం ఆ షెడ్యూల్ అనేది ఎప్పుడో ఖరారైందని, ఈ షెడ్యూల్ అనేది మార్చడం కుదరదని, మీరు ఆడితే ఆడండి లేకపోతే వెళ్ళిపోండి అని ఖరాఖండిగానే చెప్పేసింది. ప్రధానంగా ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమీముల్ ఇస్లాం మెయిన్గా తమ జట్టు మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ సఫలీకృతం కాలేదు. మెయిన్గా అతడు భారత్ను విమర్శిస్తూ BCCI క్రింద ICCI పనిచేస్తుందని అతడు బహిరంగంగానే విమర్శిస్తున్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమీముల్ ఇస్లాం బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చేందుకు ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కాలేదు. ఇక చివరికి అతడు చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాకుండా అతడు చెప్పినటువంటి మీడియా సమావేశంలో మెయిన్గా BCCI క్రిందనే ICCI పనిచేస్తుందని అతడు కొన్ని విధాలైనటువంటి విమర్శాస్త్రాలు కూడా సంధించాడు. ఇక రాబోయే రోజుల్లో ప్రధానంగా తమ దేశ క్రికెట్ బోర్డు BCCIకి నష్టం చేకూర్చే విధంగా కొన్ని విధాలైనటువంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అతడు బహిరంగంగానే చెప్పాడు. అసలు ఇక్కడ అతడు చెప్పినటువంటి స్టేట్మెంట్ అనేది నిజంగా చాలా కామెడీగా మారింది. అసలు ప్రస్తుతం BCCI యొక్క విలువ దాదాపుగా 18,000 కోట్లపై మాటే. అసలు ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు యొక్క విలువ కేవలం 400 కోట్లే. ప్రధానంగా మన BCCIకి ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు దాదాపుగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఇంత తేడా పెట్టుకొని అతడు మనకు నష్టం ఎలా చేకూరుస్తాడో అతడికి అర్థం కావాలి. ప్రధానంగా ఒకప్పుడు పాకిస్తాన్ విమర్శిస్తున్నటువంటి మన వాళ్ళు ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా అలా శత్రు దేశంగానే మారిపోయిందని చెప్పాలి. మెయిన్గా నాడు మన భారతదేశం ఈ బంగ్లాదేశ్కు ఎన్నో విధాలైనటువంటి సహాయాలు, సహకారాలు అందించిన వాళ్ళు మాత్రం వాటన్నింటిని మార్చి భారత్ను మాత్రం శత్రు దేశంగానే భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి నుంచైనా ఈ బంగ్లాదేశ్ క్రికెటర్లు బుద్ధి తెచ్చుకుంటారనుకుంటే వాళ్ళ బుద్ధి మాత్రం అస్సలు మారలేదు. వాళ్ళ యొక్క క్రికెటర్లను IPL నుంచి బ్యాన్ చేశామని ఏకంగా భారత్ లాంటి పెద్ద టీంతోనే పెట్టుకోవడం నిజంగా కొరివితో తలపెట్టుకోవడం అనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ అంశాలు అనేవి ఎంతవరకు దారితీస్తాయో చూడాలి. టీ20 వరల్డ్ కప్లో ఈ బంగ్లాదేశ్ అనేది గ్రూప్ Cలో ఉంది. ప్రధానంగా ఈ బంగ్లాదేశ్తో పాటు గ్రూప్ Cలో ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ మరియు వెస్టిండీస్లు ఉన్నాయి. ఇక ఈ బంగ్లాదేశ్ కనుక తప్పుకుంటే ప్రస్తుతం స్కాట్లాండ్కు ఆ అదృష్టం వరించనుంది. మరి రాబోయే రోజుల్లో ఈ బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.